సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అనే ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ యా అది హైస్కి అదంతా లేదు సార్. ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్గా అందరం కలిసికట్టుగా పనిచేసాం, సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్ని. సో ఈ విషయంలో సో మీ అభిప్రాయం ఏంటంటే చాలామంది ఇంతకుముందు హీరోలు కూడా కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకేమనిపించింది? లేదు సార్, ఫెయిల్యూర్ ఏదన్నా ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే అది నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ సినిమా అవుతుంది. మధ్యలో ఏమైనా అవ్వచ్చు, ఇంకా అది నా తప్పవచ్చు, ఇంకోరు తప్పవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను యాక్సెప్ట్ చేయందే సినిమా అయితే అవ్వదు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. నా ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్.